గుంజన్ వాళ్ళ నాన్న గుంజన్తో నువ్వు నీ డ్రీమ్స్ ని వదిలేసి పెళ్లి చేసుకుంటే నీతో పాటు ఒక తండ్రిగా నేను కూడా ఓడిపోతాను అని అంటాడు. దాంతో గుంజన్ చాలా సేపు ఆలోచించి తన నాన్న డ్రీమ్స్ ని పూర్తి చేయడానికి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఎయిర్ బేస్ కి వెళ్లిపోతుంది. మరుసటి రోజు తన కమాండర్ ఆఫీస్ కి రిపోర్ట్ చేసి జరిగిన దానికి సారీ చెప్తుంది. అప్పుడే ఆఫీసర్ గుంజన్ తో నువ్వు కార్గిల్ కి వెళ్ళాలి, పాకిస్తాన్ తో మన యుద్ధం మొదలైపోయింది, నువ్వు ఇంకా శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అలాగే ఆఫీసర్ గుంజన్ తో ఇప్పుడు మన దేశానికి నీలాంటి వాళ్లే కావాలి, నువ్వు మన ఇండియాని తలెత్తుకునే లాగా చేస్తావని నాకు నమ్మకం ఉంది అని అంటాడు. ఆ తర్వాత గుంజన్ నాన్నకి ఫోన్ చేసి నాన్న నేను మిమ్మల్ని ఎప్పటికీ ఓడిపోనివ్వను అని అంటుంది. ఆ తర్వాత ఎయిర్ బేస్ లో ఒక మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో ఆఫీసర్ అందరితో పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి ద్వారా కార్గిల్ లోకి వచ్చేసింది, వాళ్ళు కొండపైన ఎవరికీ తెలియకుండా టెంట్ వేసుకుని దాక్కుని ఉన్నారని, వాళ్ళు ఎక్కడున్నారో ఇండియన్ ఆర్మీ తెలుసుకోలేకపోయింది, సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ని హెల్ప్ అడిగారు అని చెప్తాడు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఒకటి శత్రు సైన్యం ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని అంతం చేయాలి, 2 రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసేయాలి. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 16 అని కామెంట్ చేసేయండి.